నాకు ఇట్లా వివరించి చెప్పడం కాబట్టి నేను స్టేజ్లో ఎక్కువ చెప్తాను. నేను మోసే స్టోరీ చెప్తాను. అయితే దేవుడికి ఇజ్రాయేల్ ప్రజల మీద బాగా కోపం వచ్చినప్పుడు అయితే ఇజ్రాయేల్ అయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లోనూ మోసేనని రమ్మంటాడు. కొండ వెండికి అమ్మున్నప్పుడు దేవుడికి ఒక అన్ని వాళ్ళు పట్టుకోలేదని మోసేని పంపిస్తారు. పైనకి పంపించినప్పుడు అయితే ఫస్ట్ చూస్తారు, ఒక రోజు చూస్తారు మోసే రాదు. తర్వాత కొంచెం రోజులు చూస్తారు, మోసే రాకపోయేసరికి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అహరోన్ ఉంటాడు. అహరోన్ తోటి ఏం చేపించుకుంటారంటే వాళ్ళకి దూడ విగ్రహం చేయించుకొని అక్కడ నాట్యం ఆడతారు. వాళ్ళు అంటే వాళ్ళ బంగార దూడ విగ్రహం చేయించుకొని నాట్యం ఆడతారు. అంటే అహరోన్ ఏమని అంటారంటే, అయితే మోసే ఇంకా అత్తలేడేంది, దీన్ని రోజులు అవుతుందా దేవుని దగ్గర పిల్లల దగ్గర పోయిందా, ఎక్కడికి పోయింది అని కొంచెం హేళన చేస్తారు. హేళన చేసి నువ్వు మాకు దూడ విగ్రహం చేయి అనుకుంటా వాళ్ళ బంగారం అంతా తీసి ఇస్తారు. ఆయన ఫోర్స్ చేస్తారు, బాగా ఫోర్స్ చేస్తే అని చెప్తాడు. చేసిన తర్వాత వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేసినప్పుడు దేవుడు కోపం వచ్చి దేవుడు వాళ్ళని చూసి మోసేకి చెప్తాడు. అప్పుడు దేవుడు చూడు ఇవన్నీ ప్రజలు అనుకుంటే పెడతాడు. చూపెట్టి దేవుడు మోసేకి 2 పలకలు ఇస్తాడు. ఆ పలకలు అలా 10 ఆజ్ఞలు రాసింటాయి. రాసినప్పుడు కొండ నుంచి దిగినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోసే వాళ్ళు చేసే నాట్యాన్ని చేసి కోపం వచ్చి ఆ 2 పలకల్ని కింద ఎత్తేస్తాడు. మోసే ఆయన ప్రేయర్ చేస్తాడు, ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేస్తాడు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మనం ఎవరు ఫోర్స్ చేసినా మనము అది చెయ్యొద్దు. ఎంత ఫోర్స్ చేసినా అది చెయ్యొద్దు. మళ్ళీ మన ప్రేయర్ చేసి ఇంకా ఇతరులు రక్షింపబడేలాగా ఉండాలి. అంటే మన ప్రేయర్ చేసి ఇంకా దేవుడు వాళ్ళ పాపం విస్మరించేలాగా ఉండాలి. ఇంకా మనకు మనమే నేర్చుకోవాలి, ఇతరుల మీద వేయద్దు. అయిపోయింది. దేవునికి స్తోత్రం.